టీవీ గారిని ఎక్కువ చేసేదాన్ని, తెలియకుండా చేస్తాను. మా గురువు కే బాలచంద్ర గారిని చేస్తాను. మహానుభావుడు ఎక్కడ పుట్టారో ఏమో కానీ ఇవాళ నేను లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు. నాకు నడకను నేర్పించారు. ట్రూ. ఆయన ఇది ఇలా గైడ్ లైన్ ఇచ్చారు. అలా ఆ దారిలోనే వెళ్తున్నాను కాబట్టి మంచిది నేర్పించారు. నాకు చెడు నేర్పించలేదు కదా. ఇలా ఉంటే మంచిగా ఉంటావని చెప్పారు కాబట్టి నేను మంచి దారిలోనే వెళ్తున్నాను. ఇష్టం ఉన్నది చెయ్యి అన్నారు. నాకు ఇష్టం ఉన్నది నేను చేస్తున్నాను. ఆయన చెప్పిన మాటల్లో నేను ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను. ఓకే. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనలో ఉన్నది ఏంటంటే చాలా టెన్షన్గా ఉంటారు ఆయన బాలచంద్ర గారు. మామూలుగా ఉండరు. ఆయన అంత ఒక ఆర్టిస్ట్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆయనతో ఇవాళ వర్క్ చేసిన ఆర్టిస్ట్ అందరూ ఇది గర్వంగా చెప్పుకుంటాను నేను. మా వాళ్ళు బాలచంద్ర గారు ఇంట్రొడ్యూస్ చేసిన ఆర్టిస్టు ప్రతి ఒక్కళ్ళు హై లెవెల్లోనే ఉన్నాం, మంచి లెవెల్లో ఉన్నాం, మంచి స్టేటస్లో ఉన్నాం. వాళ్ళందరూ మంచి ఆర్టిస్ట్గా అయ్యాం. అలాగని మిగతా వాళ్ళు లేదని చెప్పలేదు నేను. పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, ఒక క్యారెక్టర్ని ఎలా ఎలివేట్ చేయాలనేది నేర్పించారు ఆయన. ఆయన ఇమిటేట్ చేసి వెనకాల చేస్తాను అనమాట. చూస్తారు భయం చెయ్యను, ఇది చేస్తున్నాను. ప్రభు ఊరుకోవచ్చు కదా. చెప్పారు సార్ మీలాగనే చేస్తుంది, వెనకాల చూడండి అర్థం చూపించి చేస్తారు ఎలాగా అనేది. యాక్టింగ్ చేయవు, ఇదన్నీ కరెక్ట్గా చెయ్యి, ఇది అది మా ప్రాణం తీయడానికి ఇదన్నీ చేస్తారా. అక్కడ కెమెరా ముందు ఏం కావాలో అది చెయ్యి, నేను ఇచ్చిన క్యారెక్టర్కి ద్రోహం చేయకుండా కరెక్ట్గా ఉండు, ఇదంతా తర్వాత పెట్టుకున్నారు. అప్పటి నుంచి మానేశారు. అలాగ ఒక 2-3 రోజులు ఒకళ్ళని గ్రహిస్తానమాట. మేనరిజమ్స్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారు, ఓకే వాళ్ళని హామ్ చేయకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తారా, ఎలాంటి మెంటాలిటీ ఉంది అని తెలుసుకున్న తర్వాత చేస్తా. అతడు షూటింగ్లో ఇలాగే చేస్తాను. త్రివిక్రమ్ని ముందు 2-3 పిక్చర్స్ చేస్తాం. ఆయన అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే సలెడ్ వన్ అంతా బాగుంది కానీ మళ్ళీ 1 more కావాలి. ఇది చెప్పిన తర్వాత మహేష్ బాబు పక్కన నేను, మహేష్, త్రిష అందరూ ఉన్నాం కదా. ఇప్పుడు ఓకే అంటారు, ఎక్సలెంట్ అంటారు, 1 more అంటారు ఆయన. అన్నాను. ఆయన గమనించారు, సుధా గారు ఇలాంటి మామూలు వాళ్ళు కాదండి మీరందరూ, మిమ్మల్ని మహేష్ బాబు ఊరుకోవచ్చు కదా, మిమ్మల్ని మీలాగానే ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడే ఇలా చూడటమాట. త్రివిక్రమ్ని బాగా గమనించండి, స్టేజ్లో మాట్లాడినా కూడా మైక్ ఇలా పట్టుకున్నా అంటాడు ఆయన. నవ్వుతారు, ఆ తర్వాత వాయిస్ వస్తుంది, మాట వస్తుంది. ఇది ఆయన చాలా వరకు చెప్పారు. అయ్యో మీతో నవ్వుతారు కానీ మామూలు వాళ్ళు కాదండి, ఏడిపిస్తున్నట్టు ఏడిపిస్తారు కానీ ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయని. అలాగే విజయభాస్కర్ గారు ఆయన ఓకే చెప్పారంటే 1 more అని మాకు ఓకే గుడ్ అన్నారంటే షార్ట్ ఓకే అండి, ఇది టేక్ ఓకే అయింది, వెళ్ళిపోదాం అంటాం. మా సేమ్ ఇవాళ కూడా మొన్న వాళ్ళ అబ్బాయి పిక్చర్ చేసేటప్పుడు కూడా అదే జరిగింది. ఫస్ట్ డే ఆయనకి వెళ్ళగానే సార్ ఓకే గుడ్ చెప్తారా, ఓకే మాత్రం చెప్తారా సార్, ఈ లో టోన్లో మొదలు పెట్టారా, ఇంకా రాలేదు అనుకున్నానండి. ఆయన వాయిస్ ఇంతే ఉంటుంది, లో పిచ్లో ఉంటుంది, నాదేమో హై పిచ్లో ఉంటుంది. అది చాలా అమాయకంగా సార్ ఓకే చెప్తారా, ఓకే గుడ్ అని చెప్తారా సార్, అర్థమైపోయింది. ఓకే అంటే ఇంకంతే, ఓకే ఓకే గుడ్ అన్నారంటే టేక్ తీసుకోవాలి. ఇలా కొంతమంది ఉన్నారు. ఈ మొన్న ఇప్పుడు 7G రెయిన్బో కాలనీ అనుకుంటా, బృందావన్ కాలనీ రెయిన్బో కాలనీ, బృందావన్ కాలనీ, తమిళేమో రెయిన్బో కాలనీ. అది part 2 జరుగుతుంది. రత్నం గారు సేమ్ రవికృష్ణ, ఇప్పుడు రేపు అదే షూట్ ఉంది. అక్కడ సెల్వరాఘవన్ గారిని అలాగే ఇమిటేట్ చేశాను. అది చూశారు, సుధా గారు పర్ఫెక్ట్గా ఉండాలండి, పర్ఫార్మెన్స్లో చూపించాలండి ఇవన్నీ అనేసారు ఆయన సీరియస్గా. మర్నాడు నుంచి ఎందుకు మాట్లాడదా, సెట్లో లేదు, ఓన్లీ క్యారవన్లోనే ఆయనలాగా ఇమిటేట్ చేయడం. అక్కడ కూడా మానలేదు మీరు అంటే నేనులాగా ఉండాలి కదా.
చుట్టుపక్కల ఎవరున్నారో లేదో చూసుకొని అదంతా లేదు, మా స్టాఫ్ ఉన్నారు, లేకపోతే మా పక్కన మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కూర్చుంటాను. టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఆయన ఎక్కడో ఉంటారు, వెళ్ళి ఆయనలాగా చేయడం, అలాంటివన్నీ ఏడిపిస్తాను అన్నమాట. చంద్రమోహన్ గారిని బాగా ఏడిపించేదాన్ని, మామూలుగా ఏడిపించాను. అవునా? మొన్న భరణి గారిని ఏడిపించాను ఒక వారం ముందు. ఏంటి సార్ నా మీద కంప్లైంట్ చేశారంట, అలాంటి ఆర్టిస్ట్ని ఎందుకు పెట్టుకుంటున్నారయ్యా అని అడిగారంటాను. అమ్మా తల్లి అని పిలుస్తున్నాను. అమ్మా తల్లి మిమ్మల్ని అనగలిగి ఉంటామా అన్నారు ఆయన. మీరే అన్నారంట కదండి అన్నాను. పిక్చర్స్ వద్దు, ఆవిడ ఎందుకు పెట్టుకుంటారు, పర్ఫార్మెన్స్ రాదు, ఏం రాదు అని చెప్పారట. తల్లి లేనిపోని మీరు చెప్పకు, నేనే చెప్పలేదు, నువ్వు చెప్పానని మీరు చెప్తున్నారు, ఎవరు నమ్ముతారు అని. మీరు చెప్పారంట కదండి అని వాదించాను. ఇది ఎక్కడో తీసుకెళ్తుంది, మీరు ఫోన్ పెట్టండి, నాకు పని మీద ఉన్నాను అన్నది. సరేనా, ఓకే, అలాంటివి చేస్తాను అన్నమాట. అలాంటి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అంతే. సో అందరూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాటిని, చాలా 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 జోవియల్గా అట్మాస్ఫియర్లో మీరు ఉన్నారు అనుకుంటే. ఐదర్ ఇట్ మే బి ఎమోషన్ కావచ్చు, ఒక హృదయాన్ని పిండేసే సంఘటన కావచ్చు, జాలీ మూమెంట్ కావచ్చు, ఏదైనా కానీ యూ విల్ మేక్ దట్ అట్మాస్ఫియర్ హ్యాపీ ఉండాలి. నారాయణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అది ఒక చిలక రాదు ఉంటే అది హ్యాపీగా ఉంది ఆ లొకేషన్లో. చాలామంది ఎప్పుడు అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య వెంకటరామయ్య గారు తాలూకానే ఒక పిక్చర్ చేస్తున్నాను, నేను మురళి గారు చేస్తున్నాం అన్నమాట. అదే సంక్రాంతికి వస్తాం, అదే ఆ పిక్చర్ అవన్నీ చేశారు కదా ఫాదర్ క్యారెక్టర్. ఆ మురళి గారు నేను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. మనం ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి దివిజ, అమ్మాయి దివిజ హీరోయిన్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అందులో చేస్తుంటే కొంతసేపటికల్లా ఎమోషన్ సీన్స్ అయిన తర్వాత మామూలుగా మొదలు పెడతాను. ఎవరిని పడితే కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళని ఏడిపించడం, వాళ్ళు స్టాండ్ తీసి లోపల పెట్టేసి కార్లో పెట్టేసి లైట్ మ్యాన్స్ని ఏడిపించడం, ఇలాంటివి చేస్తే అమ్మాయి వాళ్ళు ఉన్నారు అన్ని జాగ్రత్తగా పెట్టండి రా, ముందే జాగ్రత్తగా ఉండ. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏడుస్తూ వస్తున్నారు, మిమ్మల్ని చూస్తే ఏడిపోతుంది మాకు, ఇలాంటివి కూడా పనులు చేస్తున్నారు ఏంటమ్మా అంటే, అది వేరే ఇది వేరే. షూటింగ్ స్పాటు మీరు పక్కన ఉన్నారు అంటే చాలా జాలీగా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. అందులో ఒక స్పెల్లింగే రాంగ్ మారింది అంతే. ఇది REEL, అది REAL అంతే, మధ్యలో EA అంతే, తేడా లేదు. బట్ రెండు చోట్ల ఉండేది మనమే కాబట్టి మళ్ళీ మన స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టుకోవద్దు, దాన్ని ఎక్కడున్నా అలాగే కంటిన్యూ చేయాలి. ఇంత హ్యాపీగా ఇంత జోవియల్గా కనిపిస్తున్నటువంటి సుధమ్మ గారు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి హెసిటేట్ చేస్తున్నారు. చాలా కాలం పట్టింది, మాకు కూడా 1 year పట్టింది. యాక్చువల్గా ఏం జరుగుతోంది, ఎందుకని మీరు ఇలా ఆ కెమెరా అంటే ఓకే, ఆ తర్వాత అక్కడ ఏడుస్తారు, ఏమైనా చేస్తారు, పక్కకు వచ్చి నవ్వుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తుంటారు. ఈ కెమెరా అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? అది పెద్ద కెమెరా, ఇది చిన్న కెమెరా, అంతే వ్యత్యాసం. చిన్న కెమెరాని భయపెడతా ఉందా మిమ్మల్ని? అలాగే కదా, జోక్స్ అది జస్ట్ కిడ్డింగ్ అంతే. అలాగేం కదమ్మా, కొని తప్పుగా అనుకోవద్దు. కొంతమంది ఏంటంటే లేనిపోని క్రియేట్ చేస్తున్నారు.